హై ఆల్, ఎప్పటి నుంచో మల్టీపర్పస్కి ఒక మంచి బ్యాగ్ తీసుకోవాలనిపించింది. మంచి క్వాలిటీలోనూ ఉండాలి, లైట్ వెయిట్గాను ఉండాలి అనిపించింది. సో ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది చాలా బాగుంది, జిమ్కి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనము క్లాత్స్ పెట్టుకొని కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. చాలా లైట్ వెయిట్గా మంచి క్వాలిటీ ఉంది, జిప్ కూడా క్వాలిటీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికన్నా అన్నప్పుడు నాకు పిల్లల బట్టలు అందరి బట్టలు సర్ది పెట్టడానికి అప్పుడు సడన్గా నాకు ఒకలాగా దానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో రెడీగా ఈ బ్యాగ్లో అందరివి ఒక టూ పేర్స్ రెడీగా పెట్టేసినాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న పౌచ్ లాగా తీసుకున్నాను. ఇది ఇంకా చాలా బాగుంది, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నా ఫస్ట్ ఒక బ్యాగే ఉంటుంది. ఆ యూజ్ చేసిన బట్టలు మళ్ళీ ఆ బ్యాగ్లో ఫిట్ అవ్వదు. అది కాక యూజ్ చేసినట్టు మళ్ళీ సేమ్ బ్యాగ్లో పెట్టాలన్నా కూడా బాగుండదు. అందుకనేసి ఈ చిన్న బ్యాగ్ తీసుకున్నాం. ఇది చెప్పడానికి చిన్నది, కానీ దీంట్లో సైరస్వి సిరియస్వి ఇద్దరివి 10 పేర్స్ పడుతున్నాయి అనమాట. నార్మల్గా కొన్ని బ్యాగ్స్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఉండేటివి ఏమవుతుందంటే బ్యాగే వెయిట్ ఉంటుంది, దాంట్లో బట్టలు అసలు చాలా తక్కువ పడుతుంది. ఇది వచ్చి బ్యాగ్ వెయిట్ తక్కువ, బట్టలు కూడా చాలా ఎక్కువ పడుతుంది. ఇంకా దీన్ని ట్రాలీలో కూడా ఇలా పెట్టుకొని బాగా జాలీగా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇంకో బ్యాగ్, బ్లాక్ బ్యాగ్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ పౌచ్ది ఎక్కడికి వెళ్తున్నా దీన్ని వచ్చి ఎక్స్ట్రా బ్యాగ్ కింద పెట్టుకోవచ్చు. మీకు లింక్స్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తాను. రెండిటి క్వాలిటీ చాలా బాగుంది. నేను బ్లాక్ది ఎక్కువ జిమ్కి ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి పిల్లలు బట్టలు పెట్టుకోవడానికి లేదా ఎక్స్ట్రాగా బ్యాగ్ క్యారీ చేయాలన్నప్పుడు ఇది క్యారీ చేయొచ్చు. ఇలా మళ్ళీ మనం యూస్ చేసిన తర్వాత వాష్ చేసుకొని మంచిగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది అనమాట. మంచి క్వాలిటీ ఉంది. నాకు దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ బాగా నచ్చింది.